దోస్త్, నువ్వొకరికి సాయం చేయపోతే వాళ్ళు నిన్ను తక్కువ చేసి మాట్లాడారా? నువ్వు అందరితో మంచిగా ఉండాలని చూస్తుంటే లోకం నిన్ను ఒక అమాయకుడిగా ముద్ర వేసిందా? అయితే విను, ఈ ప్రపంచంలో అతి మంచితనం అనేది ఒక శాపం. దీన్నే సైకాలజీలో ద నైస్ గై సిండ్రోమ్ అంటారు. నువ్వు అందరికీ అవును, ఎస్ అని చెప్తున్నావు అంటే నిన్ను నువ్వు చంపుకుంటున్నావు అని అర్థం. ఒక సావరిన్ మాస్టర్ ఎప్పుడూ అందరినీ సంతోషపెట్టాలని చూడడు. వాడు తన విలువల్ని కాపాడుకుంటాడు. ఈరోజు వీడియోలో నీ మంచితనాన్ని ఇతరులు వాడుకోకుండా ఉండేలా చేసే ఆ డార్క్ కైండ్నెస్ స్ట్రాటజీ ఏంటో వివరిస్తాను. లాస్ట్ వరకు విను, ఎందుకంటే చివర్లో నీ పవర్ని పెంచే ద పవర్ ఆఫ్ నో ట్రిక్ ఉంది. మనం చిన్నప్పటి నుండి ఒకటి నేర్చుకున్నాం, మంచిగా ఉంటే అందరూ ఇష్టపడతారు అని. కానీ నిజమేంటంటే నువ్వు ఎంత మంచిగా ఉంటే లోకం నిన్ను అంతగా వాడుకుంటుంది. నువ్వొక మనిషికి ప్రతిరోజూ సాయం చేస్తుంటే అది వాడికొక హక్కులా మారిపోతుంది. ఒకరోజు నువ్వు చెయ్యలేను అంటే వాడు నిన్ను విలన్లా చూస్తాడు. ఇది నీ తప్పు కాదు, నువ్వు ఎదుటివాడికిచ్చిన అతి స్వేచ్ఛ వల్ల జరిగిన నష్టం. ఒక సావరిన్ మాస్టర్కి తెలుసు తను దయాగుణంతో ఉండాలి, కానీ అవసరమైతే కఠినంగా మారే శక్తి కూడా తనలో ఉండాలని. నువ్వు కేవలం ఒక సాధువులా ఉంటే నిన్ను ఎవ్వరైనా తొక్కేయగలరు. కానీ నువ్వొక ప్రమాదకరమైన వ్యక్తివై ఉండి కూడా శాంతంగా ఉండాలని నిర్ణయించుకుంటే అది నిజమైన పవర్. నీలో ఉన్న ఆ డార్క్ సైడ్ని నువ్వు అదుపులో ఉంచుకోవాలి తప్ప అది అసలు లేనట్టు నటించకూడదు. నీ లైఫ్లోకి ఎవరిని ఎంతవరకు రానివ్వాలి అనేది నువ్వే డిసైడ్ చేయాలి. నీ టైం, నీ ఎనర్జీ, నీ ప్రైవసీ ఇవన్నీ నీ ఆస్తులు. ఎవరైనా నీ గీత దాటి లోపలికి రావాలని చూస్తే అక్కడే వాళ్ళని ఆపాలి. మొహమాటానికి పోయి నువ్వు సైలెంట్గా ఉంటే వాళ్ళు నిన్ను గౌరవించడం మానేస్తారు. గుర్తుంచుకో, గౌరవం లేని చోట ప్రేమ ఉండదు, కేవలం వాడుకోవటం మాత్రమే ఉంటుంది. చాలామంది లేదు అని చెప్పడానికి భయపడతారు, వాళ్ళేమనుకుంటారు అని బాధపడతారు. కానీ ఒక సావరిన్ మాస్టర్కి తెలుసు, ప్రతి నో వెనక తన కోసం ఒక పెద్ద ఎస్ దాగి ఉందని. నువ్వొక అనవసరమైన పనికి నో చెప్తే నీ గోల్కి ఎస్ చెప్తున్నట్టు లెక్క. నీ మాటల్లో ఒక ఖచ్చితత్వం ఉండాలి. ఎప్పుడైతే నువ్వు కాన్ఫిడెంట్గా నో చెప్తానో అప్పుడు నీ ఎస్కి కూడా వాల్యూ పెరుగుతుంది. లోకం నిన్ను మెచ్చుకోవాలని నువ్వు పనులు చెయ్యకు. నువ్వు నీ ఆత్మసాక్షికి సమాధానం చెప్పుకుంటే చాలు. ఎప్పుడైతే నువ్వు ఇతరుల మెప్పు కోసం పాకులాడటం ఆపేస్తావో అప్పుడు నువ్వు నిజంగా ఫ్రీ అవుతావు. నీ విలువ ఇతరుల కామెంట్స్ మీద ఆధారపడి ఉండకూడదు. నువ్వొక సావరిన్ మాస్టర్వి, నీ సంతోషానికి నువ్వే బాధ్యుడివి. ఇప్పటి నుండి నువ్వు ఒక మంచి అబ్బాయిగా ఉండటం ఆపేయి. ఒక విలువైన వ్యక్తిగా, హై వాల్యూ పర్సన్గా మారు. ఎవరైనా నిన్ను తక్కువ చేస్తే వెంటనే వాళ్ళని నీ లైఫ్ నుండి దూరం చెయ్యి. వివరణలివ్వకు, గొడవలు పడకు. జస్ట్ నీ సైలెన్స్తో వాళ్ళకి సమాధానం చెప్పు. నీ గంభీరతే నీకు రక్షణ కవచం కావాలి. సహాయం చెయ్యి, కానీ అది నీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి కాదు. ఎవరికైనా సాయం చేసినప్పుడు వాళ్ళు నిన్ను గౌరవిస్తున్నారా లేదా గమనించు. గౌరవం లేని చోట నువ్వు చేసే సాయం ఒక బిచ్చం లాంటిది. ఒక సావరిన్ మాస్టర్ తన దయను కేవలం దానికి అర్హులైన వాళ్లకే చూపిస్తాడు. నువ్వు మౌనంగా గమనించు, ఎవరు నిన్ను నిజంగా ప్రేమిస్తున్నారు, ఎవరు నిన్ను వాడుకుంటున్నారు. మనుషుల బాడీ లాంగ్వేజ్ని, వాళ్ల మాటల వెనుక ఉన్న ఉద్దేశాల్ని అర్థం చేసుకో. ఎప్పుడైతే నువ్వు ఈ సీక్రెట్స్ని మాస్టర్ చేస్తావో అప్పుడు ఈ ప్రపంచం నీ కంట్రోల్లోకి వస్తుంది. ముగింపుగా చెప్పేదేందంటే, గొర్రెలా అందరితో కలిసి ఉండకు, సింహంలా ఒంటరిగా ఉన్న గంభీరంగా ఉండు. నీ జీవితం, నీ రూల్స్. ఇది షాడో సీక్రెట్స్ తెలుగు. ఈ వీడియో నీలో ఉన్న ఆ అమాయకుణ్ణి చంపి ఒక సావరిన్ మాస్టర్ని బయటికి తెచ్చిందని నేను నమ్ముతున్నాను. నువ్వు నీ రూల్స్ని మార్చుకోవాలని ఫిక్స్ అయితే ఐఆమ్ నాట్ ఏ నైస్ గాయ్, ఐఆమ్ ఏ మాస్టర్ అని కింద కామెంట్ చేయి. ఇట్లాంటి ఇంటెన్స్ సైకాలజీ సీక్రెట్స్ ఇంకా కావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో. కలుద్దాం మళ్ళీ ఇంకో పవర్ఫుల్ వీడియోతో. ఒక గంభీరమైన లో బేస్ థంపింగ్ మ్యూజిక్ ప్లే అవుతుంది. నువ్వొక ఎత్తైన కొండ మీద నిలబడి నగరాన్ని చూస్తున్నట్లుగా స్క్రీన్ ఫేడ్ అవుట్ అవుతుంది.